హాయ్ గైస్, ఇది పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇది వారణాసికి 455 ఉన్నప్పుడు. సో ఇక అందరు టైర్డ్ అయిపోయి టైం లేట్ అయిపోయింది బాగా. సో మేము ఒక దగ్గర స్టే చేసాము నైట్, ఒక 3 అవర్స్కి. అండ్ అక్కడే మేము మా ఫుడ్ అంటే మా డాడీ మాకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. నైట్ సోక్ చేస్తాం కదా ఓట్స్ అన్నీ. ఫస్ట్ చియా సీడ్స్, దాని తర్వాత ఫ్లక్స్ సీడ్స్ పౌడర్, ఇవన్నీ మా డాడీ క్యారీ చేసాం మేము మా కార్లో. ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్. ఇవన్నీ దేనికి అని అంటే ఫుడ్ బ్రేక్స్ని తగ్గిద్దామన్న కాన్సెప్ట్ ఒకటి. అండ్ మాకు బయట ఫుడ్స్ అంత ఈజీగా ఇంటేక్ చేయలేము. సో అందుకే ఈ బ్రేక్స్ అన్నీ తీసుకుంటాం. ఓట్స్ వచ్చేసి యోగా బార్ నుంచి యాజ్ యూజువల్ యోగా బార్ అనేది మేము ఆల్ టైమ్ ప్రిఫర్ చేస్తాం. సో ఇవన్నీ వేసాక దీంట్లో కొంచెం వాటర్ వేసి సోక్ చేస్తే ఓవర్ నైట్ పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ డేకి దాంట్లో మీరు ఏమైనా టాపింగ్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ బనానా, ప్రొమోగ్రనేట్ ఫ్రూట్స్ అట్లా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా బాగుంటుంది. లైక్ ఓట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అని అంటే మనం టాపింగ్స్ లేదంటే మంచి మంచి రెసిపీస్ చేసుకుంటే ఓట్స్ కూడా ఇట్స్ ఎ గుడ్ చాయిస్ టు ఈట్ ఓట్స్. మీరు కూడా ట్రై చేయండి ఇలా కూడా. ఎందుకంటే ఆల్ టైమ్స్ మన హెల్త్ మంచిగా ఉంటే మనం ఆబ్వియస్లీ ముందుకెళ్తూ ఉంటాం. అండ్ యూపీ రీచ్ అయిపోయాం. యూపీ స్ట్రీట్స్లో లైక్ మనకి స్ట్రీట్స్ దగ్గర డాగ్స్ ఎలాగో యూపీలో కౌస్ అలా తిరుగుతున్నాయి. లైక్ అంటే అదే అక్కడ టీ స్టాల్స్ దగ్గర కానీ ఎక్కడ చూసినా కానీ కౌస్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి. సో నేను అక్కడ పక్కన బనానాస్ ఉంటాయి, అవన్నీ ఒక 1/2 kg కొని వాటికి పెట్టాను. అయ్యేం రికార్డ్ చేయలేదు, లైక్ షో ఆఫ్కి ఏం పెట్టాలనుకోలే. సో లెట్ ఇట్ బీ. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైన్ ఫ్రంట్ పార్ట్ని తీసుకెళ్తున్నారు. ఇది నేను షాక్ అయ్యా, ఏంటి ఒక ట్రైన్ని తీసుకెళ్తున్నారా అన్న ఫీల్. అంటే లాంగ్ నుంచి చూస్తే అట్లా పెద్దగా అనిపించింది. సో అలా ఇండియన్ రైల్వే ఇలా తీసుకెళ్తున్నారు. చాలా హెవీ ఉంది. అండ్ అలా మేము ఒక ఫుడ్ బ్రేక్ కోసం అని చెప్పి యూపీ నార్మల్ లోకల్స్లో ఆపాము. అక్కడ ఆపితే పక్కనే ఒక టెంపుల్ కనిపించింది. సో ఎందుకు, ఆబ్వియస్లీ మేము ఎట్లా ఓట్స్ తిన్నాం కాబట్టి మేము టిఫిన్ పెద్ద ప్రిఫర్ చేయమని చెప్పి పక్కనున్న టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ టోటల్ పిల్లర్స్ డిఫరెంట్ కట్టారు. అండ్ చుట్టూ చూస్తే రాధాకృష్ణ థీమ్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి అమ్మవారు ఉంటారు. లైక్ ఇక్కడ వాళ్ళు లక్ష్మీదేవి అంటారు, మనం అమ్మవారు అంటాం. ఎక్కడైనా అందరి దేవుళ్ళు ఒకటే. నేను అన్నా కదా రాధాకృష్ణ థీమ్ అని చెప్పేసి, ఇదే ఆ థీమ్. లైక్ ఇందులో కింద ఫౌంటైన్ లెక్క కూడా ఆన్ చేస్తారంట, లైక్ పర్టికులర్ డేస్లో. ఇప్పుడు ఆన్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వినాయకుడు ఉన్నారు. అండ్ ఈ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. లైక్ పర్టికులర్గా వాళ్ళని ఫ్రేమ్స్లో పెట్టినట్టు అట్లా మంచిగా పెట్టారు. ఇలా ఒక గుడి చుట్టూ ఒక ప్రదర్శనం చేసేసి మళ్ళీ మమ్మీ వాళ్ళు కాల్ చేశారు, మా టిఫిన్ అయిపోయింది పదండి ఇంకా అని చెప్పి. సో ఇక మేము ఇక్కడ ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు, అగరబత్తులు ఇక్కడ వెలిగిస్తారంట. సో అది చూడ్డానికని వెళ్ళాను. సో అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ అగైన్ ట్రావెల్ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. సమ్వన్ ఎవరో అక్కడ నుంచి దూకేశారంట. సో దానికోసమే జనాలందరూ అక్కడ ఆపేసి కిందకి చూస్తున్నారు ఏంటి ఏమైంది అని చెప్పి. మేమేం ఆపలేదు, లైక్ ఓకే అని చెప్పి మేము వచ్చేసాం. అంటే అక్కడ ట్రాఫిక్ చాలా ఉంది, ట్రాఫిక్ జామ్ చేయొద్దు కదా అని చెప్పేసి ఇక మేము బయలుదేరి వచ్చేసాము అక్కడి నుంచి. దాని తర్వాత ఏమైందో మాకు తెలియదు. అలా చూస్తూ మనం వారణాసికి దగ్గరలోకి వచ్చేస్తున్నాం. ఇంకొంచెం సేపు. అండ్ ఇక్కడ ఇదంతా ఎందుకు రికార్డ్ చేశానంటే ఈ వాల్స్ అన్నీ న్యాచురల్గా వాటర్ వల్ల ఫామ్ అయిన వాల్స్, ఆ కర్వ్స్ కానీ ఇంకేమైనా కానీ. సో నేను దాన్ని క్యాప్చర్ చేసా.
అండ్ ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ వాల్స్ నుంచి వాటర్ రావడం అంటే న్యాచురల్గా అవి ఎప్పటినుంచో, అంటే ఇట్స్ నాట్ హ్యూమన్ మేడ్, అవి న్యాచురల్గా అక్కడ వచ్చేవే. ఇక్కడ ఈ వాటర్ తాగుతారు, లైక్ వాళ్ళ నీడ్స్కి కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా. అండ్ ఈ అంతా మార్కెట్, ఆబ్వియస్లీ ఈ మార్కెట్ అంతా బనారస్ అంటారు, వారణాసి అంటారు. ఇంకా యూపీ వెళ్తున్న కొద్దీ మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. అండ్ మేమంతా ట్రావెల్ చేసేసి ఉన్నాం కాబట్టి మ్యాక్స్ కవర్ చేసాం కొన్ని ప్లేసెస్. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి అటు క్రాస్ అయితే మనం ఘాట్స్ దగ్గరికి వెళ్తాం. బ్రిడ్జ్ మీద నుంచి కూడా చూడొచ్చు, మనం కిందకి చూస్తే ఘాట్స్ అన్నీ కనిపిస్తాయి, అన్ని ఘాట్స్. మేము ఫస్ట్లో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు బై రోడ్ వచ్చేవాళ్ళు. బ్రిడ్జ్ ఎప్పుడైనా కిందకి వెళ్ళకండి, పైకి వస్తే మీరు ఘాట్ ఇక్కడ నుంచి అటు ఆపోజిట్ వెళ్తే మీకు ఘాట్స్ దగ్గరకు వచ్చేయచ్చు. కానీ కింద చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి కిందనే ఆగిపోతారు, లైక్ ఘాట్స్ వచ్చేసాయి మనం కనిపిస్తున్నాయని చెప్పి. సో అలా ఎప్పుడు చేయకండి. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్లో మాకు ఒక హోటల్ రూమ్ దొరికింది, చాలా బాగుంది. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. शंभु 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 महादेवा शंभु 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 महादेवा शंभु 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 महादेवा. ఇందాక చెప్పా కదా నేను ఒక హోటల్ అని చెప్పేసి, ఇదే ఆ హోటల్. అండ్ ఇక్కడ పార్కింగ్కి కూడా చాలా మంచిగా ఇచ్చారు, సేఫ్టీగా మన కార్స్ కూడా మంచిగా. ఒక పార్కింగ్ ప్లేస్ దొరకడం వారణాసిలోనే చాలా కష్టం, ఎందుకంటే ఎక్కడ చూసినా చిన్న గల్లీస్ ఉంటాయి. అండ్ ఇది రూమ్ మొత్తం వచ్చేసి ఇక్కడ ఏసీ, బెడ్, వాష్రూమ్ కూడా చాలా బాగుంది, హాట్ వాటర్ అవన్నీ అవైలబిలిటీ ఉంది, మంచిగా ఉంది. అంటే మాకు ఎమర్జెన్సీలో మాకు కావాల్సినప్పుడు దొరికింది. ఇంకేమంటే టుక్ తీసుకొని మేము ఘాట్కి వెళ్తున్నాం. లైక్ అంటే స్నానం చేయాలి కదా, నీళ్ళల్లో మునిగి వచ్చాక అప్పుడు ఇంకేమైనా చేయడానికి ఉంటుంది అనేసి ఇంకా రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్ హోటల్ దగ్గర నుంచే ఘాట్కి గైడ్స్ ఉంటారు. మీరు అసలు ఏం టెన్షన్ కూడా పడకండి, గైడ్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చూసుకొని కరెక్ట్ గైడ్ని తీసుకోవాలి, ఎందుకంటే చాలామంది ఫేక్ ఉంటారు, చాలామంది మనీ కోసం ఇట్లా చేయడానికి ఉంటారు. సో అందుకే చూసి తీసుకోండి. అండ్ ఇక్కడ మా మమ్మీ వచ్చేసి శారీస్, బనారస్ శారీస్ కాబట్టి అలా చూస్తుంది. సో మనం ఒక స్ట్రీట్ నుంచి వెళ్తే మనకి కేదార్ ఘాట్ అనేది ఉంటుంది. ఆ ఘాట్లో మనం స్నానం చేసి మునిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్స్ చూడడానికంటే గ్యాప్ లేకుండా మనం డేని వేస్ట్ చేయొద్దు అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తే కేదార్ ఘాట్ వస్తుంది. అక్కడ నీళ్ళల్లో మునిగాక మళ్ళీ ఇక్కడ ఏమైనా మీరు పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి ఏమైనా పిండాలు పెట్టడం అట్లా ఏమైనా ఉంటే కూడా అది ఇక్కడ చేస్తే ఇంకా మీ లైఫ్లో ఎక్కడా చేయని అవసరం లే. వన్స్ కాశీలో ఒక్కసారి పిండ ప్రదానం జరిగితే ఇంకా అసలు మీ లైఫ్లో ఇంకెక్కడ చేయని అవసరం లే. సో ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు చేపించుకుంటున్నారు వాళ్ళ పెద్దలకి. సో అది అయిపోయాక మేము నీళ్ళల్లో పిండాలు వదిలాక మేము మళ్ళీ నీళ్ళల్లో మునగాలి కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం. ఈలోపు కేదార్ ఘాట్ని, మణికర్ణ ఘాట్ అన్ని ఘాట్స్ని ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ మీరు కాశీ మొత్తంలో మీరు ఎక్కడ చూసినా శివలింగాలు, శివుడు, ఇవన్నీ లింగాల రూపంలో కాకుండా మనిషి రూపంలో, కుక్క రూపంలో, ఏదో ఒక రూపంలో మీ దగ్గరే ఉంటారు, గైడ్ చేస్తూనే ఉంటారు. సో అది గ్రహించండి. ఇది కేదార్ ఘాట్లో మధ్యాహ్నం పూట 12కి అలా గంగలో మునిగి ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. సో అందుకని చెప్పి వచ్చాను. శివయ్యని అంటే బయట ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి బయట ఒక షాట్ తీసాను మీకోసం అని చెప్పి చూడడానికి. లోనకి వెళ్ళి స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. సో అది నేను మా మదర్ అందరం కలిసి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకొని వచ్చాము. ఎక్కడైనా వెళ్ళండి, జస్ట్ గో. అంటే మళ్ళీ టైం ఉంటుందా ఉండదా అనేది కూడా తెలియదు. కాశీ నుంచి పిలుపు వచ్చింది వెళ్ళాలి అని అంటే వెళ్ళిపోండి.
ఎందుకంటే ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. అక్కడైతే లిటరల్లీ ఓపికే లేదు. అంత ట్రావెలింగ్ చేసినా కానీ ఓపిక లేకపోయినా మేమసలా ఇక్కడికొచ్చాక అంత స్ట్రెయిన్ అనిపియలేదు. మళ్ళీ అసలు తిరుగుతూనే ఉన్నాం. దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నాం ఆగకుండా. ఉత్తి కాళ్ళతో నడిచాము. అండ్ నేను కింద నుంచి గంగా వాటర్ తీసుకొచ్చి ఇక్కడ శివుడికి అభిషేకం చేశాను. అంటే ఆబ్వియస్లీ అందరు చేస్తున్నారని చెప్పి నేను కూడా తీసుకొచ్చి చేశాను. కానీ ఇది చాలా పెద్ద శివలింగం. ఇది మేబీ అందరు ఎక్స్ప్లోర్ చేశారో లేదో తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి అందరు గంగలో నన్ను ముంచడానికి చూస్తున్నారు లాగి. అండ్ వాటర్లో మునిగేటప్పుడు కూడా చూసుకోండి, కింద మొత్తం లైక్ పాకురుంది, లైక్ మొత్తం జారుతుంది. నాకు కింద స్టోన్స్ అందట్లేదు నా అంటే నేనున్న హైట్కి. సో ఎవరైనా హెల్ప్ తీసుకొనే మునగండి, లేదంటే ఎవరి పక్కన ఒక సపోర్ట్తోనే మీరు ఇది చేయండి. అంటే ఎలోన్గా చేయడం మాత్రం ఎప్పుడు అటెంప్ట్ చేయకండి. కింద ప్రాపర్ సపోర్ట్ లేదు. సో అందుకు మీరు ఈ వాటర్లో ఎన్నిసార్లైనా మునగండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ అసలు ఎప్పుడూ రాదు. అంటే చాలా రేర్గా కొంతమందికే దర్శనం జరుగుతుంది, కొంతమందికి కాశీలోకి అడుగు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఈ వాటర్లో ఎంతసేపు ఉన్నా ఏం చేసినా ఎన్నిసార్లు మునిగినా కానీ తప్పేం లేదు. అంటే లైక్ అందరు అనుకుంటారు వీడియో కోసం ఎన్నిసార్లు మునగడం లెగడం, అట్లేం లేదు. లైక్ మనం ఈ ఆపర్చునిటీ నాకు మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళలేనేమో. ఇక్కడ నుంచి తిరిగి వెనక్కి చూసుకుంటే మీ మెమోరీస్ తప్ప ఏమీ ఉండవు. సో మీకు నచ్చింది చేయండి, శివయ్య మీ తోడే ఉంటారు. అంతే, అంతకుమించి ఎక్కువ ఏం చెప్పలేను. గంగా నదిలో అది మునిగి వచ్చాక రూమ్కి వెళ్ళిపోయి హోటల్ రూమ్కి రెడీ అయిపోయి మళ్ళీ టుక్ తీసుకొని మేము ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి నియర్ బై, వాటిని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అందరం ఫ్రెష్ అప్ అయిపోయి నాకు ఇక్కడ నచ్చింది ఒకటి ఉంది. లైక్ ఆ పీపుల్ ఎట్లా హారన్ సౌండ్ ఇస్తున్నారంటే ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉందంటే, లైక్ అసలు ఎంత హారన్ యూసేజ్ అంటే అంటే లైక్ చాలా చిరాగ్గా ఉంది ఆ హారన్ అంతలా కొట్టి. అండ్ ఇది ఇక్కడ ఫేమస్ చాట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ నంది అనేది ఒక మార్క్. మనం ఎక్కడైనా తప్పిపోతున్నామన్న పాయింట్ వస్తే ఆ నంది దగ్గరికి వెళ్ళి నించుంటే మనం అక్కడే అదొక సెంటర్, అదొక్కటే మెయిన్ పిల్లర్. అక్కడ నుంచే ఎవరైనా వెళ్ళాల్సింది, ఎగ్జిట్ అయినా ఎంట్రీ అయినా. సో అక్కడ నించుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పాయింట్కి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి దర్శనానికి అని చెప్పి, అండ్ ఇక్కడ టూరిస్ట్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. మీకు ఒకవేళ అక్కడికి వెళ్తే పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, లేదంటే వాళ్ళు ఒక టూరిస్ట్ గైడ్ని ఇస్తారు. సో మనం ఏం టెన్షన్ పడనవసరం లేదు. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా బై వాకే మేము చాలా కిలోమీటర్స్ నడిచాము. ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఏ వెహికల్ అంటే అక్కడ మన లెక్క ఇండియన్స్ లెక్క ఆటోస్ కానీ ర్యాపిడోస్ కానీ ఇవన్నీ ఏం వర్క్ అవ్వట్లేదు. సో అన్నీ నడుచుకుంటూనే ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఫేమస్ స్వీట్స్, మేము కూడా ట్రై చేసాం కొన్ని. అండ్ ఇక్కడ నడవని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇట్లా వీల్ చైర్స్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎవ్వరేం టెన్షన్ పడకండి. చాలా అంటే చాలా డెవలప్ అయింది కాశీ అనేది. కొంచెం ఎక్కడో 0.11% ఎక్కడో ఉంటారు టూరిస్టులు, లైక్ మన దగ్గర నుంచి స్కామ్ చేయడానికి. సో ట్రస్ట్ మీ, అసలు ఎక్స్ప్లోర్ చేయండి కాశీ అసలు ఈ ఏజ్లో ఇది నా సెకండ్ టైం నేను కాశీ వెళ్ళడం. లాస్ట్ టైం నేను కాశీ వెళ్ళింది మా నాయనమ్మ హస్తికలు కలపడానికి అని చెప్పి, అప్పుడు నేను ఫ్లైట్లో వెళ్ళాను. కానీ అప్పుడు నాకు ఓన్ ఫోన్ లేదు, ఏం లేదు. సో ఇప్పుడు అందుకే ఇవన్నీ నేను నా మెమొరీస్ అన్నీ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకుందామని చెప్పి, సో ఇప్పుడు నేను అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి, సో నాకు ఎక్స్ప్లోర్ చేసి మీకు అన్నీ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి గణేశుడు, ఇది వినాయకుడి దగ్గర, ఇది కూడా ఫేమస్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మమ్మీ కూడా చూపించాను. మమ్మీ కూడా మాకు స్వీట్ ఇచ్చారు.
అండ్ ఇది స్వీట్ కన్నా కర్డ్తో చేసిన లస్సీ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకో అమ్మవారి దేవుడి దగ్గరకు వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి లోనకి వెళ్తే అమ్మవారి రూపాలు 2 ఉంటాయి. ఒకటి ఒరిజినల్ రూపమేమో అమ్మవారి ముందు ఒక రూపం ఉంటుంది, వెనక ఒక రూపం ఉంటుంది. వెనకది చాలా రేర్గా, అంటే అసలు ఫొటోస్ కానీ ఏది తీయనియరు. కానీ లైక్ నిదర్శన రూపం అని అంటారు కదా, నాకు కరెక్ట్గా అనడం రావట్లేదు. సో ఆ రూపంలో మనకి దర్శనం ఇస్తారు. ఆ రూపం కన్నా ముందు ఇంకొక రూపం ఉంటుంది. వెనకది చూడాలంటే కొంచెం అయ్యగారు వాళ్ళని కొంచెం అడిగితే వాళ్ళు చూపిస్తారు. అండ్ దాని వెనక ఏమో ఇవన్నీ శివలింగాలు ఉంటాయి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఇదే కర్డ్ స్వీట్స్ లస్సీస్ అసలు ఎక్కడ డోకా ఉండదు. అండ్ మేము ఈ దర్శనాలని అయిపోయాక గంగా హారతి చూడ్డానికి అని చెప్పి వెళ్తుంటే మధ్యలో వాళ్ళు కనిపించారు, బొట్టు పెడుతున్నారు. అందరం పెట్టించుకున్నాం. ఆబ్వియస్లీ మ్యాండేటరీ, అందరు బొట్టు పెట్టించుకుంటూనే ఉంటారు. బొట్టు పెట్టాక మేము జ్యోతి వెలిగించడానికి అని చెప్పి కూడా బోట్లో నుంచి తీసుకెళ్ళాను. కానీ బోట్లో నుంచి వదలకండి అని చెప్పి అనేసరికి నేను వదలలేదు. లైక్ సపరేట్గా గంగా హారతి బోట్ ట్రిప్ అంతా అయిపోయాక నేను మళ్ళీ ఒడ్డుకి వచ్చాక మళ్ళీ అక్కడ వదిలాను. ఇక్కడ నుంచి చూసి ఎంత క్రౌడ్ ఉంది చూడండి. కాశీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పుణ్యక్షేత్రం కాదు. కాశీ అనేదే ఒక అంటే లైక్ ఎండ్. అక్కడికి వెళ్తే ఇక అంతా అయిపోయిన వాళ్ళు, లైక్ లైఫ్లో ఇంకా ఏం చూడలేక చనిపోయే స్టేజ్కి వెళ్ళే వాళ్ళు కాశీని ఎక్కువ వెళ్ళడానికి, విజిట్ చేయడానికి చూస్తూ ఉంటారు. కానీ మన శివుడు ఎక్కడుంటే అక్కడ కాబట్టి కాశీ మనకి కూడా పుణ్యక్షేత్రం లాగానే అనిపిస్తుంది. కాశీలో జనాలు అందరూ చాలా క్రౌడెడ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బోట్ ఎక్కేసాము. బోట్ ఎక్కి అన్ని ఘాట్స్ ఉంటాయి కదా, అన్ని ఘాట్స్ని కవర్ చేయడానికి అని చెప్పి అండ్ చూసి మాట్లాడండి. బోట్స్ వాళ్ళు కూడా చాలా స్కామ్ చేస్తారు. చూసి మాట్లాడితే వాళ్ళు ఈచ్ పర్సన్కి 50 కూడా వస్తారు. సో మాట్లాడండి. మనం మాట్లాడితే మనం ఎంత బార్గెనింగ్ చేస్తే మనకే అంత బెస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి అంతా ఈవినింగ్ అయిపోయింది. చాలా మంచి ప్రశాంతంగా ఉంటుంది వ్యూ అయితే. ఇదంతా మీరు కూడా ఎంజాయ్ చేయండి వ్యూ. కాసేపు నా వాయిస్ ఓవర్ పక్కగా పెడతాను. ఇంత మంచిగా కనపడుతుంది అనుకోండి. शंभू 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 महादेवा शंभू 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 महादेव हरे शंभू 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 महादेवा शंभू 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 महादेव हरे शंभू 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 महादेवा शंभू शंभू शंभु महादेव कर्पूर गौरम करुणावतारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 महादेवा शंभु शंभु. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది గంగా హారతులు. సో ఈ గంగా హారతులు చూడడానికి కూడా మనము 2 ఘాట్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇంకోటి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ బోట్లో లైక్ సమ్వన్ ఎవరికో ప్రపోజో లేకపోతే బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఇక్కడ బర్డ్లో మొత్తం లవ్ థీమ్తో.
సో ఇక్కడ వచ్చేసి ఇది 80 ఘాట్లో చూడొచ్చు, లేకపోతే ఇంకా దశావత ఘాట్ అని ఉంటుంది, ఆ ఘాట్లో చూడొచ్చు. 2 ఘాట్స్లో చూడొచ్చు. 2 ఘాట్స్లో కూడా డిఫరెంట్ టైమింగ్స్తో మనం చూడొచ్చు. हरे हरे शंभु 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 महादेवा. ఇదే మెయిన్ ఇదే शंभु शंभु महादेवा. शंभु शंभु महादेव. कर्पूर गौरम करुणावतारम संसारेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. हरे शंभु 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 महादेव. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ ఒక పార్ట్ 3లో కలుసుకుందాం. అండ్ వాళ్ళ స్టే ట్యూన్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. విల్ మీట్. शंभु